అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో టీమిండియా కోచ్ గంభీర్ ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో మరోసారి గంభీర్పై చర్చ జరుగుతోంది. గంభీర్ బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తలో తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా కోచ్గా సక్సెస్ అయ్యాడు గంభీర్. కేవలం 9 నెలల వ్యవధిలోనే 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచింది భారత్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచినటువంటి తొలి భారత కోచ్గా కూడా గౌతమ్ గంభీర్ రికార్డులకు ఎక్కాడు. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైనటువంటి కోచ్గా కూడా రికార్డు ఉంది. ప్లేయర్గా, కోచ్గా గంభీర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆటగాడిగా, కోచ్గా టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్లో గంభీర్ టీం మెంబర్గా ఉన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్గా 2 టైటిల్స్ గెలిచాడు. జట్టు మెంటార్గా మరో టైటిల్ను అందించాడు గంభీర్. యంగ్ ప్లేయర్స్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు గంభీర్. फोन से लगा हुआ है, दे देगा सारे. मुझे भाई ఎస్, ఇక గంభీర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఏ విధంగా చూడాలి గంభీర్కి సంబంధించి? ఎన్నో విమర్శలు, ప్రయోగాలు చేసే పురుగు అని రకరకాలుగా కూడా నెటిజన్లు ఏకిపారేసినటువంటి పరిస్థితి నుంచి ఏషియా కప్ గెలవడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి టీ20 వరల్డ్ కప్ గెలిపించినటువంటి తీరు, ప్రయోగాలకి స్వస్తి చెప్పి పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టినటువంటి తీరు, అలాగే దైవభక్తి, పర్టికులర్గా సెంటిమెంట్గా అతను ఫీల్ అవుతూ ఉంటాడు. నిన్న అర్ధరాత్రి కప్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్లోని హనుమాన్ ఆలయానికి జైషా, అలాగే సూర్యకుమార్ యాదవ్, గంభీర్ ముగ్గురు కలిసి వెళ్ళి అక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు అసలు గంభీర్కి సంబంధించి? సెంటిమెంట్ పరంగా కావచ్చు, కోచ్ పరంగా కావచ్చు, లేకపోతే టీంను ముందుండి నడిపించేటువంటి వ్యక్తిగా కావచ్చు, ఎలా చూస్తారు మీరు? ఎస్, అంటే కోచ్ గా అతను ఈ టీ20 సిరీస్ అంటే టీ20 వరల్డ్ కప్ లో ఓకే పర్వాలేదు, బాగానే సక్సెస్ అయ్యాడు కోచ్. అంటే ఈ టీమిండియా థామస్ అల్వా ఎడిసన్ గా గుర్తింపు సాధించినటువంటి గంభీర్ అంటే కీలకమైనటువంటి సమయాల్లో అంటే 3 మ్యాచ్లకి సంబంధించి జట్టుని కొంత అంటే కంటిన్యూ చేసే విషయంలో అంటే పదే జట్టులో మార్పులు చేర్పులు చేయకుండా అంటే కీలకంగా ఉన్నటువంటి సమయంలో అతను అంటే మొన్న సూపర్ 8 లో జరిగినటువంటి మ్యాచ్ కానీ, ఆ తర్వాత సెమీస్ లో జరిగినటువంటి మ్యాచ్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్లో మ్యాచ్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ అంటే అదే కాన్ఫిడెన్స్ తో, గతంలో కాన్ఫిడెన్స్ మిస్ అయ్యేది గంభీర్ విషయంలో అనే విమర్శలు ఉండే. ఓకే, కాన్ఫిడెన్స్ పరంగా ఎక్కడ కూడా అంటే టీంలో అవే మార్పులు, 8 మంది బ్యాట్స్మెన్లు, 3 బౌలర్లు విధానంతోనే అతను బరిలోకి దిగాడు. అది పర్వాలేదు, బాగానే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా అయితే బౌలర్లను వినియోగించుకునే విషయంలో మాత్రం అతను కొంత ఫెయిల్ అయ్యాడనే మాట ఉంది. అయినప్పటికీ కూడా బుమ్రా రూపంలో కానీ, హర్షదీప్ రూపంలో కానీ, హార్దిక్ పాండ్యా రూపంలో కానీ అతనికి ఉన్నటువంటి బలం ఇవన్నీ కూడా ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అభిషేక్ శర్మను కొంత బ్యాకప్, అభిషేక్ శర్మ కొంత వెన్నుదన్నుగా నిలబట్టడం, అదేవిధంగా సంజు శాంసన్ కు అవకాశాలు ఏదైతే 8 మంది బ్యాట్స్మెన్ ఫార్ములా ఉందో ఇందులో సంజు శాంసన్ ను తీసుకురావడం అనేది అంటే ఉన్న బ్యాట్స్మెన్ అందరినీ కూడా వాడేసాడు. అయితే ఒక వాషింగ్టన్ సుందర్ మినహా ఆ ఒక్క విషయంలో తప్ప, అలాగే సిరాజ్ కి వాషింగ్టన్ సుందర్ కూడా ఎంతో కొంత న్యాయం జరుగుంటే బాగుండేది. అది అలాగే కాకపోతే సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకురావాలి అనే దానికి సంబంధించి 8 మంది బ్యాట్స్మెన్ వ్యూహంలో భాగంగా సంజును ఓపెనింగ్ కి తీసుకురావాలి అని అంటే పదే నమ్మి అవకాశాలు ఇచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంత శివం దుబే విషయంలో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయినా కానీ శివం దుబేని నిలబెట్టడం, ఆ తర్వాత బౌలింగ్ పరంగా కొంత శివం దుబేని నిన్న దూరంగా ఉంచడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఓవర్ మిగిలినా సరే అభిషేక్ శర్మకి ఇచ్చారు. ఏది ఎలా ఉన్నా సరే గత ఏడాది కాలంగా గంభీర్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయినప్పుడు కూడా ఏషియా కప్ గెలిచాం, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ కోల్పోయినా కానీ T20 సిరీస్ నిలబెట్టుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి అంటే T20 వరల్డ్ కప్ కు సంబంధించి సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి కీలక మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత వెస్టిండీస్ తో కానీ, జింబాబ్వేతో కానీ, అలాగే ఇంగ్లాండ్ తో కానీ, అలాగే ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్ లో కానీ మంచి విజయాలు సాధించింది టీమిండియా. దీనికి కోచ్ గా గంభీర్ కూడా కొంత క్రెడిట్ అయితే ఉంటుంది. ఆటగాళ్ళ పరంగా ఎంత ప్రదర్శన ఉన్నప్పటికీ కూడా ఏది ఎలా ఉన్నా సరే అంటే తన మీద వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి గంభీర్ ఈ ఆట తీరు అంటే జట్టు ఆట తీరుతో అయితే అతనికి చెక్ పెట్టాడని అనుకోవచ్చు. అంటే మొన్నటి వరకు ఉన్న విమర్శలన్నీ పక్కకు పోయి ఇప్పటికిప్పుడు గంభీర్ని ఆకాశానికి ఎత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కంటిన్యూటీ ఉంటుందా? ఎలాగో ఐపీఎల్ ఉంది కాబట్టి సో అది కేకేఆర్ తరఫున వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత జరగబోయేటువంటి భారత్ ఆడేటువంటి మ్యాచ్ల పరంగా చూస్తే కోచ్గా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అగైన్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ని మళ్ళీ ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటాడా అని కూడా ఒక ఇంత డిస్కషన్ నడుస్తుంది కదా వెంకట్. ఈ సమయంలో మనం మాట్లాడాలి. అతన్ని గంభీర్ ఎంతకాలం మోస్తాడో, గంభీర్ ఎంతకాలం విమర్శలు ఎదుర్కొంటాడు. గంభీర్ మీద విమర్శలు రావడానికి ప్రధాన కారణమే అది. కాబట్టి ఇప్పుడు అతని విషయంలో గంభీర్ కొంత జాగ్రత్తగా ఉంటే అతని మీద కొంత వచ్చేటువంటి విమర్శలు కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది అతని విషయంలో. అదే విధంగా ఇంకొక అతని స్టార్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఈ క్రెడిట్, ఈ గెలుపు అంతా కూడా మళ్ళీ అది కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉండదంటారా? ఎంకరేజ్ చేయని ఏముంది, తర్వాత వాళ్లే షైన్ అవుతారు. విరాట్ కోహ్లీ కూడా గతంలో అలాగే విమర్శలు ఎదుర్కొన్నాడు కదా, తర్వాత షైన్ అయ్యాడని కూడా గంభీర్ సన్నిహితుల వద్ద కానీ టీం మెంబర్స్ వద్ద కానీ చర్చించినట్లుగా కూడా. ఎవరు అంటే మీరు ఎవరిని అంటే విరాట్ కోహ్లీ ఎవరిని పోలుస్తున్నారు? శుభ్మన్ గిల్. ఎస్, గంభీర్ దృష్టిలో అలా ఉంది. అస్సలు సమస్య లేదు. అంటే శుభ్మన్ గిల్ ని గంభీర్ ఎంకరేజ్ చేసినందుకాలం గంభీర్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాడు. హర్షిత్ రాణా పరంగా ఓకే గానీ ఎంతో కొంత ఆ శుభ్మన్ గిల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా గంభీర్ విమర్శలు ఎదుర్కొంటాడు. మీరు అన్నారు విరాట్ కోహ్లీ షైన్ లేదా రోహిత్ శర్మ, అసలు వాళ్ళ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ పట్టుదల వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళ వల్ల జట్టులో ఏ ఆటగాడు కూడా ఇబ్బంది పడలేదు క్రికెట్ చరిత్రలో. వాళ్ళిద్దరు వల్ల మీరు చూసుకోండి, వాళ్ళిద్దరు 2007, 2008 నుంచి వాళ్ళిద్దరు క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి కోసం ఏ ఆటగాడిని కూడా పక్కన పెట్టలేదు. ఓకే, అంటే శుభ్మన్ గిల్ కారణంగా 9 మంది 10 మంది ఆటగాళ్ళు ఇబ్బంది పడ్డారు ముందు నుంచి కూడా. అతని కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా శిఖర్ ధావన్ తో మొదలై శ్రేయస్ అయ్యర్ వరకు, ఇషాన్ కిషన్ వరకు చాలా మంది ఇబ్బందులు, రుతురాజ్ గైక్వాడ్ గానీ చాలా మంది, సంజు శాంసన్ గానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే గంభీర్ విషయంలో విమర్శలు రావడానికి ప్రధాన కారణం శుభ్మన్ గిల్ అనేది ఎన్నో సందర్భాల్లో ఉంది. ఎందుకంటే అతన్ని కెప్టెన్ చేయడం ఇదంతా కూడా కొంత రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ కంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అయినప్పుడు కూడా వాళ్ళని కెప్టెన్ చేయలేదు కదా. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే అదంతా డిఫరెంట్ టాపిక్. కానీ ఈ T20 వరల్డ్ కప్ కి సంబంధించి మాత్రం గంభీర్ అంటే ఆలోచన విధానం గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, ఎట్టకేలకు అతను నవ్వటం ఇవన్నీ కూడా కొంత టీమిండియా ఫ్యాన్స్ లో మాత్రం కొంత జోష్ తీసుకొచ్చాయని చెప్పుకోవాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ T20 వరల్డ్ కప్ లో గంభీర్ అంటే ఈ ప్రయోగాల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత ఇంగ్లాండ్ తో కానీ, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఉంది, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. వీటిలో కూడా గంభీర్ గెలిచి టెస్ట్ క్రికెట్ లో కూడా నిరూపించుకోగలిగితే మాత్రం, అంటే విదేశాల్లో జరిగే వాటిలో కూడా నిరూపించుకోవాలి, స్వదేశంలో జరిగేవే కాదు విదేశాల్లో కనుక నిరూపించుకుంటే. ద్రావిడ్ ఇప్పుడు విదేశాల్లో నిరూపించుకున్నాడు కాబట్టి అతనికి మంచి పేరు వచ్చింది. రవిశాస్త్రి విదేశాల్లో నిరూపించుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గంభీర్ ఇప్పుడు విదేశాల్లో నిరూపించుకోవాలి, స్వదేశంలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టులు ఓడిపోయాం మొన్న, అంతకుముందు న్యూజిలాండ్ తో 3 టెస్టులు ఓడిపోయాం. కాబట్టి కొంత మిగిలిన ఇప్పుడు అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయాం, బాక్సింగ్ డే టెస్ట్ ఓడిపోయాం, అదేవిధంగా ఇంగ్లాండ్ లో గెలిచేటువంటి సిరీస్ ని కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు గంభీర్ గాని ఖచ్చితంగా రేపు జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, రేపు నవంబర్ అక్టోబర్ లో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీం గెలవాలి. గెలిచిన తర్వాత గంభీర్ ని ఇంకా అప్పుడు కూడా పొగడ్తలకు పూర్తి స్థాయిలో అర్హత ఉంటుందని చెప్పగలను. అలాగే న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది న్యూజిలాండ్ లో, కాబట్టి ఆ సిరీస్ కూడా గెలవాలి. ఇప్పుడు రెగ్యులర్ క్రికెట్ ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి గంభీర్ కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 2027 ప్రపంచ కప్ ఉంది. అవును, ఈ సక్సెస్ అప్పటి వరకు కూడా కంటిన్యూ చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్లో టీమిండియా కోచ్ గంభీర్ ఉన్నాడు. T20 వరల్డ్ కప్ గెలవడంతో మరోసారి గంభీర్పై చర్చ జరుగుతోంది. గంభీర్ బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటములతో విమర్శలు పాలయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా సక్సెస్ అయ్యాడు గంభీర్. కేవలం 9 నెలల వ్యవధిలోనే 2 ICC ట్రోఫీలు గెలిచినది భారత్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 T20 వరల్డ్ కప్ గెలిచింది.
2 ఐసీసీ టోర్నీలు గెలిచినటువంటి తొలి భారత కోచ్గా కూడా రికార్డులకు ఎక్కాడు గంభీర్.